Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka AI Institute Circle, Ashok Nagar Experts, Hyderabad, and 17 years of teaching experience in civil services, expert in civil services faculty. సో మనకి ఈవేళ సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో పేపర్ 1 జనరల్ స్టడీస్లో మెయిన్స్లో పేపర్ 1 మనకి ఇవాళ జరగడం జరిగింది. జనరల్ స్టడీస్ పేపర్ 1. సో యాజ్ యూజువల్గా పేపర్ 250 మార్క్స్, మనకి 3 అవర్స్ టైం ఇస్తారు. దాదాపుగా మనకి 20 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ కంపల్సరీగా రాయాల్సిందే, మనం ప్రతి క్వశ్చన్ రాయాల్సింది. పేపరు హిందీ, క్వశ్చన్ పేపర్ హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. హిందీ ఇంగ్లీష్లో 2 భాషల్లో ఉంటాయి. అయితే మనకి ఇక్కడ మనం ఈ మెయిన్స్లో ఆన్సరు మనం ఏదైతే అడ్మిషన్ సర్టిఫికేట్లో, అంటే మనం ఏదైతే అప్లై చేస్తామో ఆ అప్లైలో మీరు ఏ లాంగ్వేజ్లో రాస్తాం అనేది మెన్షన్ చేస్తారు. ఆ లాంగ్వేజ్లోనే మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్లై చేసేటప్పుడు ఇంగ్లీష్ అని పెట్టారనుకోండి, ఇంగ్లీష్లోనే రాయాలి. తెలుగు అని పెట్టారనుకోండి, తెలుగులోనే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి, మనకి ఆన్సర్స్ క్వశ్చన్స్ నెంబర్ 1 నుంచి 10కి 150 వర్డ్స్ ఇచ్చారు. తర్వాత 11 to 20 అంటే 10 క్వశ్చన్స్ ఏమో 10 మార్క్స్కి 150 వర్డ్స్. 11 నుంచి 20 క్వశ్చన్స్ ఏమో 250 మార్క్స్, 250 వర్డ్స్. 11 నుంచి 20 ఏమో 15 మార్క్స్కి ఇచ్చారు మనకి. అది కూడా ఇది 10 మార్క్స్ కాబట్టి మనకి 100 వస్తుంది. ఇది 15 మార్క్స్ కాబట్టి మనకి 150 మార్క్స్కి వస్తుంది. అంటే 10 క్వశ్చన్లు 10 into 10 100 మార్క్స్. సో 10 into 15 150, మొత్తం 250 మార్క్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే 10 క్వశ్చన్స్ ఏమో 10 మార్క్స్కి 150 వర్డ్స్లో రాయాలి మీరు. 10 క్వశ్చన్స్ ఏమో 15 మార్క్స్కి మనం 250 వర్డ్స్లో రాయాలి. అది సింపుల్గా చెప్పాలంటే 150 వర్డ్స్ అండ్ 250 వర్డ్స్లో మనం క్లియర్గా రాయాలి. పేపర్ ఇచ్చినప్పుడు క్లియర్గా చదువుకోవాలి. లిమిట్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, రైట్. సో ఈ సంవత్సరం పేపర్ చూస్తే చాలా ఈజీగా వచ్చింది. ఎన్సీఆర్టీ బుక్స్, ఎవరైతే బేసిక్ బుక్స్ ఎన్సీఆర్టీ, ముఖ్యంగా 11th, 12th స్టాండర్డ్ బుక్స్ చదివిన వాళ్ళు చాలా బాగా రాయొచ్చు ఈ క్వశ్చన్స్. అన్ని సబ్జెక్టులు, హిస్టరీ కానీ, అదేవిధంగా మనకు వచ్చినటువంటి సొసైటీకి సంబంధించి కానీ, తర్వాత వీటన్నిటికి సంబంధించి మనకి చాలా బాగా వచ్చాయి ఈ సంవత్సరం అయితే క్వశ్చన్స్ ఇవన్నీ. సో జాగ్రఫీ నుంచి కూడా మనకి బేసిక్, సొసైటీ కానీ జాగ్రఫీ కానీ వీటి నుంచి కూడా బేసిక్ క్వశ్చన్సే మనకు రావటం జరిగింది. సో కాబట్టి మనం చాలా బాగా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఈ పేపరు మంచిగా రాయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ అయితే తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకునే విధంగా మనకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి చూద్దాం మనం. ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అండర్లైన్ ద చేంజెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ society and economy from the Rigvedic to the later Vedic period. Changes, keyword ante ikkada changes. Changes in the field of society and economy from the Rigvedic period to later Vedic period. So Rigvedic period నుంచి later Vedic period కి మనకి సొసైటీలో, ఎకానమీలో ఏం చేంజెస్ వచ్చాయి. సో మనం ఋగ్వేదంలో మనం కానీ చూస్తే సొసైటీలో ఉమెన్ ఎంజాయిడ్ మంచి పవర్స్ ఎంజాయ్ చేస్తుంది అంటున్నాం. ఉమెన్ అలౌడ్ ఇన్ టు ది సభా సమితి, వీటికి కూడా అలౌ చేశారు. ఉమెన్ ఎంజాయిడ్ నెంబర్ ఆఫ్ రైట్స్ అనమాట. ఇది మ్యాట్రాటిక్ సొసైటీ అనమాట. సో అలా ఉంది. లేటర్ వేదిక్ వచ్చేసరికి ఉమెన్కి పవర్ లేదు. అదేవిధంగా ఉమెన్ ఒక మనకి చాలా ప్రయారిటీ తక్కువ ఇచ్చారని చెప్పి మనకు తెలుస్తుంది. అదే ఎకానమీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి మనకి. ఋగ్వేదిక్ పీరియడ్ నుంచి లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి మనకి చాలా చేంజెస్ వచ్చాయి సొసైటీలోను, ఎకానమీలోను. ఎకానమీలో మనకు ట్యాక్సేషన్ రావటం, ఎకానమీలో ఎక్స్పోర్ట్స్ పెరగటం, అగ్రికల్చర్ ఎకానమీ బాగా ఎక్స్పాండ్ అవ్వటం, తర్వాత మనకి ఇట్లా నగరాలు ఏర్పాటు అవ్వటం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇది చాలా బేసిక్ క్వశ్చన్. ఎనీవన్ కెన్ అటెంప్ట్ దిస్ క్వశ్చన్. చాలా ఈజీగా మీరు మనం ఫస్ట్ సోషల్ చేంజెస్ ఏంటి, తర్వాత ఇంట్రడక్షన్ రైట్ అబౌట్ ద వేదిక్ కల్చర్, దెన్ సోషల్ చేంజెస్, దెన్ గో ఫర్ ఎకనామిక్ చేంజెస్. గివ్ ద సోషల్ చేంజెస్ 5 points and give the economic changes 5 points.
అండ్ గివ్ ద కన్క్లూజన్. ఆన్సర్ ఈజ్ ఎనఫ్, సరిపోతుంది. సో సొసైటీలోను ఎకానమీలో ఇది వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్, ఎవరైనా రాయొచ్చు అనమాట. సో సెకండ్ క్వశ్చన్, కమ్ టు ద సెకండ్ క్వశ్చన్. సో ద పల్లవాస్ ఆఫ్ కంచి, డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ లిటరేచర్, వాళ్ళ కళలు, సాహిత్యం, వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏంటి? మనకి పల్లవాసులో మనం చూస్తే మనకి మహేంద్రవర్మ, నరసింహవర్మ, ఇలా పల్లవులు ఏ విధంగా వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి వాళ్ళు వర్క్ చేశారు. అదేవిధంగా లిటరసీ, వాళ్ళ కాలంలో ఉన్న లిటరసీ ఏంటి? మెయిన్గా దండి, దశకుమార చరిత్ర, భారవి రాసినటువంటి కిరాతార్జున నియమం లాంటి వాటి. అగైన్ సేమ్ ఇంట్రడక్షన్. సో రైట్ అబౌట్ ఆర్ట్ ఆఫ్ పల్లవాస్ with examples. So second, literature. So these two are the direct questions. You can see NCERT is direct ga, ancient NCERT nunchi direct ga vachini question. Next, what are the events lead to the Quit India movement? Point out the results. This one also very direct question from Bipin Chandra, NCERT నుంచి వచ్చింది ఈ క్వశ్చన్. దిస్ టూ ఆల్సో కమ్స్ ఫ్రమ్ NCERTs. సో వాట్ ఆర్ ది ఈవెంట్స్ లీడ్ టు ద క్విట్ ఇండియా మూవ్మెంట్? పాయింట్ అవుట్ ఇట్స్ రిజల్ట్. ఇక్కడ 2 parts ఉన్నాయి. లీడ్స్ ఈవెంట్స్ ఏంటి, తర్వాత పాయింట్ అవుట్ ద రిజల్ట్స్ ఏంటి. ఇది 2, ఒకటి ఇది 2. ఈవెంట్స్ ఏంటి? ఈవెంట్స్ క్విట్ ఇండియా ఉద్యమానికి మనం కానీ చూస్తే ద ఫెయిల్యూర్ ఆఫ్ క్రిప్స్ మిషన్ అండ్ స్టార్ట్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. ఓకే, సో ఇలాంటి కారణాలు మనకి క్విట్ ఇండియా ఉద్యమానికి దారితీసాయి. దెన్ రిజల్ట్స్ చూస్తే దెర్ ఆర్ సో మెనీ రిజల్ట్స్. వన్ ఈజ్ మనకి వెంటనే క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా, సెకండ్ వరల్డ్ వార్ వాస్ స్టార్టెడ్. ఓకే, ఇవన్నీ మనకి రిజల్ట్స్ ఉన్నాయి. తర్వాత మనకి అట్లీ అనౌన్స్ చేయటం, ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తామని చెప్పి, తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్ అన్నాం. ఓకే, సో ఇవన్నీ మనకి క్విట్ ఇండియా, ఆగస్ట్ ఆఫర్స్, ఇవన్నీ కూడా క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ అనమాట. అదొకటను మాస్ మూమెంట్, ఇది బిగ్గెస్ట్ మాస్ మూమెంట్ ఆఫ్టర్ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అండ్ బిఫోర్ దట్ వన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో కాబట్టి ఇక్కడ మన ఈవెంట్స్ అండ్ పాయింట్స్ రాయాలి. అగైన్ సేమ్ ద వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. సో 75 words రాసిన, ఈవెంట్స్ గురించి 75 words అండ్ 75 words దీని గురించి రాసిన ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ కమ్ టు ద వాట్ ఈస్ ద సీ సర్ఫేస్ టెంపరేచర్ రైస్, హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్. సో ఇది జోగ్రఫీ క్వశ్చన్ కాబట్టి సర్ఫేస్ టెంపరేచర్, భూ ఉపరితలంలో పెరిగేటటువంటి ఉష్ణోగ్రత ఏ విధంగా మనకి ట్రాపికల్ సైక్లోన్స్కి, మనకి వచ్చేటటువంటి సైక్లోన్స్ కారణం అవుతుందో, హౌ దే ఎఫెక్ట్ ద సర్ఫేస్ టెంపరేచర్, ఎలా వాటిని ట్రాపికల్ సైక్లోన్స్ అవుతుంది, ఎలా మనకి ఎల్నినో ఎఫెక్ట్ కానీ, ఇలా వేడి మనకి ఇలా వర్షాలు మాన్సూన్స్ ఎలా ఫెయిల్ అవుతున్నాయి అనే వాటి మీద మీరు డిస్కస్ చేయాలి. ఇది కూడా బేసిక్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎన్సీఆర్టీలో డైరెక్ట్గా ఉంది ఈ క్వశ్చన్. నెక్స్ట్ కమ్ టు ద వై డూ లార్జ్ సిటీస్ టెండ్ టు అట్రాక్ట్ ద మోర్ మైగ్రెంట్స్ దెన్ స్మాలర్ టౌన్స్. Large cities are attracting the more migrants compared to the small towns. Discuss in the light of conditions in developing countries. మన డెవలపింగ్ కంట్రీస్లో మనం స్మాల్ టౌన్స్ కన్నా ఎందుకు వస్తారంటే, ఒకటి ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్. ఓకే, సో ఇలాంటి కారణాల వల్ల ఎక్కువ మంది మన దేశం నుంచి ఇలాంటి లార్జ్ సిటీస్కి వెళ్తారు. ఎమ్యూనిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ ఉంటాయి. So ఈ పాయింట్ ఆఫ్ వ్యూ యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్ క్వశ్చన్. దిస్ వన్ ఆల్సో వెరీ డైరెక్ట్ క్వశ్చన్, మనకి ఎన్సీఆర్టీ నుంచే ఉంది. వాట్ ఈస్ ద ఫినామినా ఆఫ్ క్లౌడ్ బరెస్ట్? క్లౌడ్ బరెస్ట్ అంటే ఏంటి? సడన్గా మనకి వర్షాలు పడుతున్నాయి. సో ప్రజెంట్ మనకి ఇది పెద్ద ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దుబాయ్లో ఈ క్లౌడ్ బరెస్ట్ అయ్యింది. 100 centimeters కన్నా పైన వర్షం కానీ పడినట్టయితే సడన్గా దాన్ని మనం క్లౌడ్ బరెస్ట్ అంటారు. అంటే మేఘాలు కుండపోతలాగా పడటం అనమాట, సడన్గా ఆకస్మికంగా పడటం. దిస్ వన్ ఆల్సో వెరీ ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. యూ కెన్ అటెంప్ట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ కమ్ టు ది వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోగ్రఫిక్ వింటర్, ద వరల్డ్ మూవింగ్ టువర్డ్స్ దిస్ సచ్ సిచ్యువేషన్. డెమోగ్రఫిక్ వింటర్ అంటే ఏంటి అనేది మనకి ఉన్నటువంటిది. ఇది కొంచెం టర్మ్. డెమోగ్రఫిక్ వింటర్ అంటే జనాభా తగ్గటం అనమాట. జనాభా తగ్గటం బికాజ్ ఫర్టిలిటీ రేట్ బాగా తగ్గిపోతుంది. సో అందుకని దీన్ని ఏమంటారంటే డెమోగ్రఫిక్ వింటర్ అంటారు. సో ఇది వరల్డ్ వైడ్గా బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ రష్యా, చైనా, అమెరికా, ఇన్ ఇండియా ఆల్సో ఇట్స్ అ బిగ్గెస్ట్ ఇష్యూ. ఇండియాలో కూడా మనకి
ఒక 15-20% మన యూత్ అండర్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పి మనకి సర్వేలు చెప్తున్నాయి. సో దాని మీద ఇది కూడా కరెంట్ ఇష్యూ, సోషల్ ఇష్యూ కాబట్టి దీని మీద కూడా క్వశ్చన్ యూ కెన్ ఈజీలీ అటెంప్ట్ దిస్ క్వశ్చన్. యూ గెట్ మోర్ మార్క్స్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ because it's completely relevant question, it's generalized. So if you read Hindu paper and you can perform well of this question, okay, no doubt. Next come to the gender equality and gender equity and women empowerment. The distinguish between the gender equality and gender equity. జెండర్ ఈక్వాలిటీ అంటే స్త్రీ పురుషులు సమానం. జెండర్ ఈక్విటీ అంటే ఏంటంటే స్త్రీ పురుషులకి సమాన అవకాశాలు కల్పించడం, సమానంగా వాళ్ళకి అన్ని పంపిణీ చేయడం, ఇద్దరిని ఒకేలాగా మనం ట్రీట్ చేయటం, అలాంటి వాటిని జెండర్ ఈక్విటీ అంటారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇన్ సిమిలర్, బోత్ ఆర్ సిమిలర్, కెన్ యూజ్ ఇన్ సింగిల్ మీనింగ్, both are used in single meaning, mainly is to this single meaning. So women's empowerment, how it leads to the women empowerment, మరి ఈ రెంటికి మధ్య తేడాలు ఎలా ఉన్నాయి? Women empowerment. Why is important take a gender concerns to account to the program design and implementation? దీన్ని బేస్ చేసుకుని మనం ఎలాంటి ప్రోగ్రామ్స్ని మనం why important take gender concern into the accounts in program design and implementation? ఎందుకు దీనికి మనం వీటిని బేస్ చేసుకుని ప్రోగ్రామ్స్ ఎందుకు తయారు చేస్తాం అనేది మనం ఉంది. కాబట్టి కొన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ వీటి గురించి మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో దిస్ వన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. So next come to the intercaste marriage between the castes which have the socio-economic parity have increased. So intercaste marriage between castes which have socio-economic parity have increased. So some extent, but this less true of interreligious marriages. Discuss అని చెప్పి అంటున్నారు. సో ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ బిట్వీన్ క్యాస్ట్ అంటే కులాల మధ్య ఈ కులాంతర వివాహాలు అనేది సోషో ఎకనామిక్ పార్టీస్కి పెరుగుతున్నాయి దీనివల్ల అని అంటున్నారు. సో సమ్ ఎక్స్టెంట్లో కొంతలో భాగంగా చూస్తే మనం, బట్ దిస్ ఈజ్ లెస్ ట్రూ ఆఫ్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అంటే అంతర్మతాల వివాహంలో, అంటే వివిధ మతాల మధ్య వివాహాల్లో ఇది కొంచెం తక్కువగా ఉంది ఎట్లా అని చెప్పి అంటున్నారు. సో దానికి కాజెస్ ఏంటో మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇంటర్ మ్యారేజెస్ వల్ల మనం ఎలా ఇదవుతుంది, సోషియో ఎకనామిక్ పారిటీ ఎట్లా వస్తుంది, దీనికి ఎట్లా వస్తుంది, ఇది కూడా జనరల్గా మీరు రిలవెంట్గా రాసేటటువంటి ఆన్సర్. ఓకే, యూ కెన్ పర్ఫార్మ్ వెల్. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సోషల్ ఇష్యూస్ సంబంధించి. డీలింగ్ విత్ ద సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్, వాట్ కైండ్ ఆఫ్ కొలాబరేషన్ బిట్వీన్ ద గవర్నమెంట్, ఎన్జిఓస్ అండ్ ప్రైవేట్ సెక్టర్ వుడ్ బి మోస్ట్ ప్రొడక్టివ్? So dealing with the socio-economic issues of development, what kind of collaboration between government and NGOs and private sector would be the most productive? ఈ మూడు కలిసి ఏ విధంగా మనకి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాయి? సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్, సోషియో ఎకనామిక్ ఇష్యూస్ అంటే ఏంటో రాసి వాటిని ఎలా చేయడం కోసం కొలాబరేషన్ ఆఫ్ ఎన్జిఓస్ అండ్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, పావర్టీ ఎరాడికేషన్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఓకే, ప్రొటెక్షన్, ఓకే, రక్షణ కల్పించడం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బోత్ ఎలా ఈ రెండు కలిసి పనిచేస్తున్నాయి, గవర్నమెంట్, ఎన్జిఓస్ సమ్టైమ్స్ ప్రైవేట్ సెక్టర్. సో దిస్ ఈస్ వన్ ఆల్సో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ కమ్ టు ద హిస్టరీ క్వశ్చన్. హిస్టరీలో చూడండి, ఈసారి ఇప్పుడు అడిగిన 3 క్వశ్చన్లు చాలా బాగా అడిగారు. ఒకటి పల్లవాస్ మీద, ఒకటి క్విట్ ఇండియా ఉద్యమం మీద, ఒకటి ఋగ్వేదం మీద. నెక్స్ట్ కమ్ టు ద 4th క్వశ్చన్ ఈస్ great Cholas or more at their name is still remembered. No more at their name is still remembered, but they are afraid because of their highest achievements in the domain art and architecture. Art and architecture of Cholas. చోళుల కాలం నాటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద మీరు ఫోకస్ చేయాలి. మెయిన్గా వాళ్ళ శైలీస్, నరసింహ స్టైల్, రాజరాజ చోళ, బృహదీశ్వరాలయం, సో ఇట్లా అనమాట. పల్లవాసుకి ఎలా ఉందో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, చోళాస్ ఆర్కిటెక్చర్ కూడా మనం సౌత్ ఇండియాలో, తమిళనాడులో ఎక్కువగా చూడవచ్చు మనం చోళాస్ ఆర్కిటెక్చర్. సో వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా అది శాశ్వతంగా ఉంది వాళ్ళ పరిపాలన వాళ్ళకన్నా కూడా అన్నది దీని ఉద్దేశం. సో యూ షుడ్ ఫోకస్ ఆన్ దిస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ చోళాస్, రాజరాజ చోళ, రాజేంద్ర చోళ, కులోత్తంగ చోళ, ఓకే, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. ఆర్ట్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్. అగైన్ దిస్ క్వశ్చన్ ఆల్సో కేమ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ 11th book. ఓకే,
Next come to the this question you have to write about 250 words. Next come to the question, how for the correct say that the First World War was the fought essentially for the preservation of the balance of powers. So balance of powers ni ela idi First World War ela how far is it correct to say ఎలా ఇది దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ని ఏర్పాటు చేసింది? ఎందుకంటే మనకి 2 పవర్స్ ఉంటాయి, మనకి అలైడ్ పవర్స్ అని 2 గ్రూప్స్ అన్నమాట, అలైడ్ పవర్స్ అండ్ యాక్సిస్ పవర్స్. సో 2 గ్రూపులుగా ఏర్పడి ఇవి ఎలా తర్వాత సెకండ్ వరల్డ్ వార్ కారణమయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో దేర్ ఆర్ 2 గ్రూప్స్, యూ నో దట్ 2 గ్రూప్స్. ఇప్పుడు సెర్బియా, ఆస్ట్రియా, ఓకే, ఇవన్నీ ఒక వైపు ఉన్నాయి, కొన్ని దేశాలన్నీ ఒక వైపు ఉన్నాయి. అది మీకు బేసిక్గా తెలిసిన క్వశ్చన్ ఇది. సో కాబట్టి ఈ 2 గ్రూప్స్కి ఎట్లా ఫస్ట్ వరల్డ్ వార్ ఎలా కారణం అవుతుంది? ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ ఏర్పడటానికి. ఓకే, అలైడ్ పవర్స్, సెంట్రల్ పవర్స్. ఫస్ట్ వరల్డ్ వార్లో సెంట్రల్ పవర్స్ అండ్ అలైడ్ పవర్స్ అని 2 ఏర్పడతాయి. సో లేటర్ ఇవి సెంట్రల్ పవర్, యాక్సిస్ పవర్ అండ్ అలైడ్ పవర్స్ ఏర్పడతాయి. సో ఇవి ఎలా కారణమైంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మనం చెప్పచ్చు 2 గ్రూపులుగా ఎలా ఏర్పడుతున్నాయి. ఫస్ట్ వరల్డ్ వార్ని, సెకండ్ వరల్డ్ వార్, తర్వాత కోల్డ్ వార్, నెక్స్ట్ మనం సీటో నాటో, ఇలా ఉంటుంది. ఇది వరల్డ్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది దిస్ వన్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. ఓకే, రైట్. హౌ ఫర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిక్లైన్మెంట్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ డైరెక్ట్ క్వశ్చన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకి 18th సెంచరీలో ఇంగ్లాండ్లో వచ్చినటువంటి 1789 అరౌండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, హౌ ఇట్ ఎఫెక్టెడ్ అవర్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. So our handicrafts and cottage industries were ruined by this implementation of industrial goods, imported of industrial goods from England to India. చాలా విధంగా మన ఉన్నటువంటి హ్యాండీక్రాఫ్ట్ పరిశ్రమని బాగా చావు దెబ్బతీసాయి. ఇది హిస్టరీ క్వశ్చన్. ఇది కూడా మనకి మోడర్న్ హిస్టరీ నుంచి వచ్చింది, ఎన్సీఆర్టీలో డైరెక్ట్గా ఉంది ఈ క్వశ్చన్. సో ఆల్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఇన్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్. సో హిస్టరీ ప్రయారిటీ బాగా పెరిగింది. ఇప్పటికే మనం ఒక 5 క్వశ్చన్స్ పైగా హిస్టరీ క్వశ్చన్ చూసాం. ఓకే, రైట్. నెక్స్ట్ కమ్ టు ది గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ గంగాటిక్ వ్యాలీ ఈజ్ ఆన్ ఏ సీరియస్ డిక్లైన్. ఇక్కడ బాగా తగ్గుతున్నాయి గ్రౌండ్ వాటర్. హౌ మే ఇట్ ఆఫ్టర్ ద ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. ఇది ఏ విధంగా ఆహార భద్రత మీద ప్రభావితం చూపుతుంది? ఎందుకంటే ఎక్కడైతే వాటర్ సోర్సెస్ తక్కువ ఉంటాయో అక్కడ పంటలు బాగా తగ్గుతాయి. కాబట్టి గంగాటిక్ వ్యాలీలో ఈ సీరియస్ డిక్లైన్మెంట్ ఎందుకు వస్తుంది, గ్రౌండ్ పొటెన్షియల్ ఎందుకు తగ్గుతుంది గంగాటిక్ వ్యాలీలో? సో అది ఎలా మనల్ని ఫుడ్ సెక్యూరిటీ మీద మనకు చూపిస్తుంది? ఆ గంగాటిక్ ప్లేన్లో మనకి అక్కడ పంటలు అవి ఎందుకు తగ్గుతున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో యూ హ్యావ్ టు డిస్కస్. ఇట్స్ కంప్లీట్లీ ఇఫ్ యూ హ్యావ్ ద ఇది కూడా మనకి జియోగ్రఫీలో ఉన్నటువంటిది, ఎన్సీఆర్టీ నుంచి వచ్చింది జియోగ్రఫీ క్వశ్చన్. ఇది జియోగ్రఫీ. ఓకే, ఇదేమో వరల్డ్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. అబౌవ్ వన్ ఈస్ వరల్డ్ హిస్టరీ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద అరోరా ఆస్ట్రేలియాస్ అండ్ అరోరా బొరియలస్, హౌ ఫర్ ద ట్రిగర్డ్? సో అరోరా ఆస్ట్రేలియాస్ అండ్ అరోరా అంటే అరోరా బొరియలస్ అనేవి ఇవి నార్త్ వెస్ట్లో ఉండేటటువంటి ఒక నార్త్ సౌత్లో ఉండే ఒక వేడి ఒక టెంపరేచర్ సంబంధించినటువంటి గాలులు లాంటివి అనమాట. ఇవి జోగ్రఫీ క్వశ్చన్. ఇది వీటి గురించి మీరు రాయాల్సి ఉంటుంది జాగ్రఫీలో. అరోరా ఆస్ట్రేలియాస్ బేసిక్ ఎన్సీఆర్టీలో ఫిజికల్ జాగ్రఫీలో ఉన్నటువంటి క్వశ్చన్. ఇది ఎన్సీఆర్టీ నుంచే వచ్చింది. ఓకే, రైట్. వాట్ ఈస్ ద ట్విస్టర్? వై ద మెజారిటీ ఆఫ్ ద ట్విస్టర్స్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఏరియాస్ అరౌండ్ ది గల్ఫ్ ఆఫ్ మెక్సికో? ఈ ట్విస్టర్స్ ఎలా గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో అబ్జర్వ్ ద ఏరియాస్ ఆఫ్ అరౌండ్ ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో? సో ఇది దిస్ వన్ ఆల్సో కేమ్ ఫ్రమ్ ట్విస్టర్. మెక్సికో అనేది మనకి మెయిన్గా ఇది ఒక రకమైనటువంటి వైలెంట్ విండ్ స్ట్రోమ్ అనమాట. ట్విస్టర్ అంటే ఇది ఒక తుఫాను లాంటివి అనమాట, వేడి ఇసుక తుఫాను లాగా గాలితో వచ్చేటువంటి తుఫాన్లు అబ్సర్వ్డ్ ఇన్ ద ఏరియాస్ అరౌండ్ ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో. అక్కడే ఎందుకు మెజారిటీ ఆఫ్ ద ట్విస్టర్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ దట్ ఏరియా, అక్కడే ఎందుకు వస్తున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇది జియోగ్రఫీ నుంచి క్వశ్చన్ మీరు డిస్కస్ చేయాలి. జియోగ్రఫీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ బాగానే వచ్చాయని చెప్పచ్చు మనం. సో వాట్ ఈస్ ద రీజనల్ డిస్పారిటీస్? హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ ద డైవర్సిటీ? హౌ ఇస్ ద సీరియస్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్ ఇన్ ఇండియా? సో దిస్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్ ఆన్ ద రీజనల్ ప్రాంతీయ అసమానతలు అంటారు.
అవి ఎలా డిఫర్ చేస్తాయి డైవర్సిటీని, భిన్నత్వాన్ని. సో ద రీజనల్ డిస్పారిటీస్ అంటే ప్రాంతీయ అసమానతలు, డైవర్సిటీస్ అంటే భిన్నత్వం. ఈ రెంటి హౌ సీరియస్ ఈజ్ ద ఇష్యూ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్ ఇన్ ఇండియా. రీజనల్ డిస్పారిటీస్ ఇది ఎలా సీరియస్గా ఉంటుంది అంటే మనం రైట్ అబౌట్ ద రీజనల్ డిస్పారిటీస్, కాజెస్ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్, ఓకే, అండ్ డైవర్సిటీస్. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఆల్సో వెరీ ఈజీ. ఓకే, కమ్ ఫ్రమ్ సోషల్ ఇష్యూ. ఇది కూడా మనకి సోషల్ ఇష్యూ నుంచి వచ్చిందన్నమాట. So, despite comprehensive policies for equity and social justice, underprivileged sections are not yet getting the full benefits affirmative action envisaged by the Constitution. Comment. సో మనం ఈ వీకర్ సెక్షన్కి మనం ఇన్ని రకాల పాలసీస్, ఇన్ని రకాల సోషల్ జస్టిస్ అండ్ ఈక్విటీ పాలసీస్ చేస్తున్నప్పటికీ ఈ అండర్ ప్రివిలైజ్డ్ వీళ్ళు, ఈ వెనుకబడినటువంటి వాళ్ళు, ఈ అణగారినటువంటి వాళ్ళు ఎందుకు ఇంకా ఈ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు? రాజ్యాంగం వాళ్ళకి యాక్షన్ ఇన్సైటెడ్ బై ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నప్పటికీ ఉంటున్నారు. అంటే ఆ కాజెస్ ఏంటో రాయాలి మనం. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్టైమ్స్ ఇట్ ద సోషల్ ఇష్యూ అండ్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Next question is, globalization has increased urban migration by skilled young unmarried women from the various classes. So is it true anamata? Globalization increased urban migration పెరిగింది, skilled పెరిగాయి, young unmarried women from various classes, రకరకాల తరగతుల నుంచి వచ్చినటువంటి, అంటే మీన్ వేరియస్ క్లాసెస్ మీన్స్ వేరియస్ గ్రూప్స్ అనమాట, ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నాయి. కాబట్టి హౌ వాజ్ ద ట్రెండ్ ఇంపాక్ట్ అపాన్ దేర్ పర్సనల్ ఫ్రీడమ్ అండ్ రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ? ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఫ్రీడమ్ ఎలా ఉంది, వాళ్ళ రిలేషన్షిప్ ఫ్యామిలీతో ఎలా ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రావాలి. ఇట్స్ కూడా జనరలైజ్డ్ క్వశ్చన్. సో సోషల్ ఇష్యూ కిందే ఉంటుంది. యూ కెన్ ఈజీలీ అటెండ్ దిస్ క్వశ్చన్, నో ప్రాబ్లం. నెక్స్ట్ కమ్ టు ద క్రిటికల్లీ అనలైజ్ ద ప్రపోజిషన్ దట్ దెర్ ఈస్ ఏ హై కోరిలేషన్ బిట్వీన్ ఇండియాస్ కల్చరల్ డైవర్సిటీస్ అండ్ సోషియో ఎకనమిక్ మార్జినాలిటీస్. సోషియో ఎకనమిక్ మార్జినాలిటీస్, వీటి మధ్య ఉన్నటువంటి కల్చరల్ డైవర్సిటీస్ అంటే మన సాంస్కృతిక వైవిధ్యం మరి సోషియో ఎకనమిక్ మార్జినాలిటీస్, సామాజిక ఆర్థిక. సోషియో ఎకనమిక్ మార్జినాలిటీస్ అంటే మనం సామాజిక ఆర్థికంగా వీళ్ళకి భద్రత కల్పించడం కోసం ఎంపవర్మెంట్ కానీ, జాబ్స్ కానీ, మార్జినాలిటీస్, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు, సింపుల్ వీ కెన్ సే ద ఆపర్చునిటీస్ ఆఫ్ ది వీకర్ సెక్షన్. ఓకే, ఇది ఎలా క్రిటికల్లీ అనలైజ్ ద ప్రపోర్షన్ దట్ దెర్ ఈజ్ ఎ హై కోరిలేషన్ బిట్వీన్ ద ఇండియాస్ కల్చరల్ డైవర్సిటీస్ అండ్ ఎకనమిక్ మార్జినాలిటీస్. ఆ రెంటి మధ్య ఎందుకు ఇంత తేడా కనిపిస్తుందో మనం అనలైజ్ చేయాలి. 250 మార్క్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ క్వశ్చన్స్ ఆర్ గుడ్. మీరు ఖచ్చితంగా మీరు బేసిక్ బుక్స్ చదివిన ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే సీనియర్ స్టూడెంట్స్ కానీ చాలా చక్కగా రాయడానికి అవకాశం ఉంది. ఈసారి హిస్టరీ, జాగ్రఫీలో బాగా మంచి క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్సే వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆ క్వశ్చన్స్ ఎవరైనా, బోత్ మీడియా, ఇంగ్లీష్, తెలుగు ఎవరైనా సరే బాగా చేయొచ్చు. కాబట్టి సో దిస్ పేపర్ ఈజ్ వెరీ గుడ్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్. ఓకే, సో ఈజీగానే ఉందని చెప్పొచ్చు. చదివిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, సో మీ ఆన్సర్ మ్యాక్సిమం ఇలా ఉండేటట్లుగా ఉండాలి. ఓకే, రైట్. సో మా దగ్గర సివిల్ సర్వీసెస్ బోత్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. సో తెలుగు మీడియంలోనూ ఒక సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియంలోనూ కూడా కోచింగ్ ఉంటుంది. ఆల్రెడీ క్లాసెస్ ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఆ స్క్రీన్ మీద కనపడే మా నెంబర్లు ఇక్కడ మా ఛానల్లో ఉంటాయి, నెంబర్స్ ఉన్నాయి, చూడండి. ఈ నెంబర్స్ మాకు కాంటాక్ట్ చేయండి. 218680 888 ఇది రైట్. అశోక ఈస్టర్ సర్కిల్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.